మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు చూసుకుంటే మనం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంకి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తున్న మార్గం మధ్యలో ఇక్కడ అమ్మాపేట అని ఒక విలేజ్ ఉంది. అక్కడ మనం ఆగడం జరిగింది. మిత్రులారా, మీరు గమనిస్తే ఇది మర్రి చెట్టు. మిత్రులారా, ఇది ఎట్లా ఉందండి మిత్రులారా, ఒక్క గింజగా ఒక విత్తనమేగా అనుకుంటాం మనం. మర్రి చెట్టుకు ఉన్న ప్రభావం ఎలా ఉంటుందంటే అది ఎంత వృక్షం అవుతుందంటే మనం అంచనా వేయలేం. ఇక్కడ చూస్తే మిత్రులారా, దీని వయసు మిత్రులారా 250 సంవత్సరాల పైనే అని గ్రామస్తులు చెప్పడం, కొంతమంది నేను కనుక్కుంటే గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ చూస్తే మిత్రులారా, ఈ మర్రి చెట్టు విస్తీర్ణం మొత్తం కూడా సుమారుగా 25 సెంట్లు విస్తీర్ణం పైనే ఉంది మిత్రులారా. దాన్ని ఓళ్ళు కూడా గమనిస్తే మిత్రులారా, అవి చూస్తే పెద్ద పెద్ద ఓళ్ళు దిగినాయి. ఆ ఓళ్ళు కూడా మన చెట్లులాగా అయిపోయినాయి మిత్రులారా. ఎంత స్ట్రాంగ్గా అయిపోయినాయి అంటే మీరు గమనించవచ్చు మిత్రులారా. రెండోది మిత్రులారా, మన విలేజ్లోనే లేదా మన స్థలంలోనో ఎక్కడైనా ఉంటే, మన పొలాల దగ్గర ఉంటే మనం ఏం చేస్తాం, మొట్టమొదట ఈ జేసీబీయో కుక్కురైనా ఎక్కడుందో చూసుకుని దాన్ని తీసేయాలి, ఈ ప్రయత్నంలో ఉంటాం మిత్రులారా. అంతేకాని మిత్రులారా, ఈ వృక్షం పెరిగితే ఇది చాలా పక్షులకు నివాసం అవుతుంది, మనకు చాలా నీడనిస్తుందని ఎవరు గమనించరు. ఇక్కడ చూస్తే మిత్రులారా, ఆ ఏర్లు ఆ ఓళ్ళలో చూస్తే నిజంగా ఇటువంటి వృక్షాలు ఇంకా అక్కడక్కడ బతికే ఉన్నాయి నేచర్లో అనిపిస్తూ ఉంటుంది మిత్రులారా అప్పుడప్పుడు.